హలో డియర్ ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు నల్లేరు కాడ చూపించబోతున్నాను. నల్లేరు పచ్చడి చూపించబోతున్నాను. చూడండి, అదిగో నల్లేరు కాడ. ఇది నల్లేరు కాడ పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూడండి. నల్లేరు కాడ శుభ్రం చేసుకోవాలి, ఆ విధంగా ఈనెలు తీసి. తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు, ఇవన్నీ కావాలి. తాలింపు దినుసులు. ముందుగా గ్యాస్ మీద ఒక మూకుడు పెట్టుకొని మంచి నూనె వేసి, మంచి నూనె ఒక 3 స్పూన్లు వేసుకోండి. మూడు స్పూన్లు మంచి నూనె వేసుకొని ముందుగా మనము తాలింపు దినుసులు, కరివేపాకు వేసి వేపాలి. ఈ నల్లేరు పౌడర్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్, ఫైబర్, విటమిన్ సి కూడా ఉంటాయి. ఈ నల్లేరు వల్ల కీళ్ళ నొప్పులు, వాపులు తగ్గుతాయి. కీళ్ళ నొప్పులకు చాలా మంచిది ఇది. చాలామందికి మోకాళ్ళ నొప్పులు ఉంటాయి. నల్లేరు పచ్చడి తినడం వల్ల మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి. తాలింపు దినుసులు, కరివేపాకు వేపిన తర్వాత కొద్దిగా చింతపండు కూడా వేసుకోండి. ఎండుమిర్చి కూడా వేసి వేపాలి. ఇలా వేపిన తర్వాత చింతపండు కూడా వేసి దీనిని ఒక వేరే పాత్రలోకి తీసుకోవాలి. చింతపండు గింజలు లేకుండా చేసి వేయండి. కాసేపు గింజలు ఉండకూడదు, మిక్సీకి తగులుతాయి. గింజలు లేని చింతపండు మంచిది వేయాలి. ఆఖరణ వెల్లుల్లిపాయలు కూడా వేసి వేపండి. వేగిన తర్వాత దీనిని అంతా కూడా వేరే పాత్రలోకి తీసుకోవాలి. అప్పుడు మనం నల్లేరు కాడ వేరుగా వేపాలి.
మరి కొద్దిగా మంచి నూనె వేసుకోండి. నల్లేరు కాడ చేలల్లో తాడు చెట్లకు పాకి ఉంటుంది, ఎక్కడైనా దొరుకుతుంది. ఒక్కోసారి మన ఇంటి చుట్టుపక్కలే ఉంటుంది, మనం గమనించలేము. గమనించండి. పచ్చడి చేసేసాను చూడండి. ముందుగా ఎండుమిర్చితో ఉన్నదంతా కూడా ముందుగా మిక్సీ చేసి తర్వాత ఆ నల్లేరు కాడను మిక్సీ చేసినట్లయితే అదిగో పచ్చడి ఈ విధంగా తయారైంది. చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.